బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ క్యాంపులో విజయ పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో సిరోలులో బిగ్ టీవీ మెడికల్ క్యాంపు నిర్వహించింది. ఈ క్యాంపులకు ప్రజలు భారీ ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. బిగ్ టీవీ తలపెట్టినటువంటి బిగ్ మెగా హెల్త్ క్యాంప్ మొత్తం సంబంధించినటువంటి అటు విజయం పరంపర కొనసాగుతుంది. అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బిగ్ టీవీ మొత్తం సాహసోపేతమైన కార్యక్రమం చేపట్టింది. మనం ప్రస్తుతానికి మొత్తం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ సంబంధంలో ఉన్నటువంటి కాంపల్లి సిరోల గ్రామంలో ఉన్నాము. అది ప్రస్తుతం మనం మాట్లాడడానికి సంబంధించినటువంటి డాక్టర్ రవీంద్ర నాయక్ గారు కూడా మనతో పాటు ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకో. సార్ నమస్కారం సార్. బిగ్ టీవీ ఒకటి సాహసోపేతమైన ప్రక్రియ చేపట్టింది. విజయ పరంపర కొనసాగుతుంది బిగ్ టీవీ చేసినటువంటి మెడికల్ క్యాంప్లో కూడా ఏ విధంగా చూస్తారు సార్? ఇది ప్రజల వద్దకి వైద్యాన్ని తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. అందులో నాకు తెలిసి మన బిగ్ టీవీ యాజమాన్యం వాళ్ళు మన మానకొండ జిల్లా వాస్తవ్యులని తెలిసింది. ఈ జిల్లా వాస్తవ్యులుగా ఉండి ఇక్కడ పుట్టి పెరిగిన వారు ఇక్కడి ప్రజలకు అంటే వైద్యానికి కొంత దూరంలో ఉన్న వారికి సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నేనైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మాకు కూడా ప్రజలతో మమేకమై వారికి ఒక తగినటువంటి సేవ చేసుకునే అవకాశం మాకు కూడా కలిగింది. ఇది సో ఎస్పెషల్ వ్యక్తిగతంగా నేను కూడా బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతాను ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల. సుచిత ఫౌండేషన్ నెలకొల్పి మీరు కూడా మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో కూడా వెళ్ళి కూడా మీరు వైద్య చికిత్స అందిస్తున్నారు. అట్ సేమ్ టైం మేము చేసే పనులు కూడా మేము అభినందిస్తున్నాం. అట్ సేమ్ టైం మా బిగ్ టీవీ చేస్తున్న అది కూడా మీరు వచ్చి మాకు వైద్య సహాయం అందిస్తున్నారు. మీకు మా బిగ్ టీవీ తరఫున మీకు అభినందనలు. ఇది ఏ విధంగా చూస్తుంది సార్ మీరు? ఖచ్చితంగా మా సుచిత ఫౌండేషన్ అనేది 2006 నుండి పనిచేస్తున్నాం. కాకపోతే మేము ఎప్పుడు పబ్లిసిటీకి వెళ్ళలేదు, మాకు అంత దొరకలేదు కూడా. కానీ మేము ప్రతి విలేజ్కి వెళ్ళి మేము సొంతంగా మా ఖర్చులతోటే ప్రతి మెడిసిన్స్ కొని ఇస్తున్నాము. ఈ విషయంలో బిగ్ టీవీకి ఎలాంటి సహకారం అందించాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం ఉత్తరకైతే సంబంధించిన డాక్టర్లు కూడా వాళ్ళ సొంత ఫౌండేషన్ సుచిత ఫౌండేషన్ని వాళ్ళ మారుమూల గ్రామానికి వెళ్ళి కూడా వాళ్ళు వైద్య సేవలు అందిస్తున్నారు. మన బిగ్ టీవీ పిలుపు మేరకు కూడా ఈ బిగ్ టీవీ చేస్తున్నటువంటి కార్యక్రమానికి తన వంతు బాధ్యతగా నేను కూడా చేయాలి, ప్రజలకు వైద్యం అందించాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వైద్య సేవ అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మరో వైద్యులు షఫీ గారు ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. బిగ్ టీవీ చేస్తున్న ఈ వైద్య శిబిరం ఎలా చూసుకో సార్? ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే ప్రజల్లో అంటే ఒక మీడియా సంస్థ ఏమంటారంటే ప్రజలకి మేము హెల్ప్ చేయగలుగుతాం. అంటే ఓన్లీ అవినీతి ఏముందో దాని గురించి కాకుండా ప్రజలకు కూడా గవర్నమెంట్ చేసేది కాకుండా మేము కూడా మా సహాయపరంగా చేసి వాళ్ళకి చేస్తాం. మారుమూల గ్రామాల్లో ఉన్న కూడా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు సపోజ్ ఒక ఊరు ఉంది, అక్కడ నుంచి రోడ్ కనెక్టివిటీ సరిగ్గా ఉండదు, కానీ వాళ్ళకు కూడా మెడిసిన్స్ డాక్టర్స్ అవైలబుల్ కావాలని మీడియా సంస్థ వాళ్ళు ఒక డాక్టర్స్ని అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళతో చేపించుకొని వాళ్ళని ప్రజలకి ఒక అవగాహన తీయడం, వాళ్ళకి ఆరోగ్యాన్ని మంచి చేయడం ఒక మంచి కార్యక్రమం. ఉత్తరకైతే డాక్టర్స్ కూడా మొత్తం చెప్తున్నారు. అంటే రేటింగ్స్ కోసం తమ ఛానల్ రేటింగ్స్ కోసం తమ పలుకుబడి కోసం మాత్రమే ప్రజాప్రతినిధులకి ప్రభుత్వానికి మా వారధిగా ఉండి ప్రజల్ని చేరవేసే క్రమంలో కూడా బిగ్ టీవీ ఇలాంటి సావతపై కార్యక్రమం చేపట్టడం మాత్రం హర్షించదగ్గర విషయం చెప్తున్నారు. ఇప్పటికీ అంటే ఇరు రాష్ట్రాలు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బిగ్ టీవీ చేస్తుంటే ఈ మెడికల్ క్యాంపులు విజయం పరంపర కొనసాగుతుంది. ఇంకా మరికొన్ని సంబంధించిన మెడికల్ క్యాంపులు కూడా ముందు కూడా పెట్టబోదానికి సిద్ధమవుతుంది బిగ్ టీవీ. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళంతా బిగ్ టీవీ కాంపల్లి సిరోల గ్రామం.